వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. హైదరాబాద్ అంటే ఐటీ అంటే స్టార్టప్లు అంటే టీ హబ్ అంటే తెలంగాణ హబ్. గత దశాబ్ద కాలంలో ఈ మూడు పేర్ల మధ్య ఒక ముఖ్యమైన పోలిక ఏమిటంటే అవి వచ్చినప్పుడు, మారినప్పుడు, పరుగులు పెట్టినప్పుడు కేటీఆర్ పేరు చాలా బిగ్గరగా వినిపించేది. అపర చాణికుడిలా ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించిన కేటీఆర్ మళ్లీ ఇటీవల టీ హబ్ లో జరిగిన కార్యక్రమంలో అడుగుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా కేటీఆర్ సంధించిన ప్రశ్నలు అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. అసలు అప్పట్లో ఐటీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ రెండు కాలాల మధ్య ఉన్న ఆ తేడా ఏమిటి? ఇదే ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ థ్రిల్లర్ పాయింట్. తెలంగాణ ఇన్నోవేషన్ ఐకాన్ టీ హబ్ హైదరాబాద్ పేరును ప్రపంచ టెక్ మ్యాప్ లో సగర్వంగా నిలబెట్టిన ఆ కట్టడం సాక్షిగా ఒక భారీ పొలిటికల్ డ్రామా ఆవిష్కృతమైంది. ఐటీ అంటే కేవలం కంప్యూటర్లు, కోడింగ్ మాత్రమే కాదు, అది ఒక వైబ్రేషన్ అని నమ్మే కేటీఆర్ తన మానస పుత్రిక లాంటి టీ హబ్ లోకి అడుగు పెట్టగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 10 ఏళ్లుగా ఐటీ మంత్రిగా ఈ గడ్డపై ఆయన వేసిన ముద్ర ఎలాంటిదో ప్రతి ఇటుకకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, సీన్ మారింది, ప్రాధాన్యతలు కూడా మారాయి. ఇలాంటి కీలక తరుణంలో కేటీఆర్ అడిగిన ఆ ఒక్క ప్రశ్న, నేను ఉన్నప్పుడు ఐటీ ఎలా ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. టీ హబ్ హాల్ నిండా యువ స్టార్టప్ ఫౌండర్లు, విదేశీ ఇన్వెస్టర్లు, టెక్ దిగ్గజాలు. వారందరి ముందు కేటీఆర్ మాట్లాడుతుంటే అది ఒక ఉత్తేజకరమైన ప్రసంగంలా కాదు, ఒక పరిశోధనాత్మకమైన నివేదికలా సాగింది. బెంగళూరుకు అసలైన ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ను ఎలా నిలబెట్టాం, సిలికాన్ వ్యాలీ నుంచి టెల్ అవీవ్ వరకు గ్లోబల్ పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తున్నారు? ఒకప్పుడు ఒక ఐడియా వస్తే అది ప్రాజెక్టుగా మారడానికి పట్టే సమయం గంటల్లోనే ఉండేది. ఆ వేగం, ఆ పారదర్శకత, ఆ గవర్నెన్స్, ఆ యాక్సెసిబిలిటీ ఇప్పుడు అసలు ఉందా? అయితే ఎక్కడా అనే కోణంలో కేటీఆర్ చేసిన విశ్లేషణ అధికార పక్షానికి చెంపపెట్టులా మారింది. కేటీఆర్ మాటల్లో అధికార పార్టీకి ఒక స్పష్టమైన హెచ్చరిక ధ్వనించింది. ఐటీ రంగం అనేది ఫైళ్లలో నిద్రపోయే వ్యవహారం కాదు, అది నిరంతర సంభాషణ. టెక్ కమ్యూనిటీతో ప్రతిరోజు ఇంటరాక్షన్ ఉండాలి. పెట్టుబడిదారుల నమ్మకం గెలుచుకోవాలంటే ఏళ్ల సమయం పడుతుంది. కానీ ఆ నమ్మకం చెదిరిపోవడానికి ఒక్క క్షణం లేదా ఒక్క నిమిషం చాలు. హైదరాబాద్ తన వేగాన్ని, జోష్ను కోల్పోకూడదని, గ్లోబల్ రేస్ లో వెనుకపడిపోకూడదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నోస్టాల్జియా కాదు, ఇది రేపటి హైదరాబాద్ ఐటీ రోడ్ మ్యాప్ అని కేటీఆర్ గట్టిగా నొక్కి చెప్పారు. కేటీఆర్ మాటలకు అక్కడున్న స్టార్టప్ ఫౌండర్ల నుంచి వచ్చిన స్పందనలు కూడా అదే తీరులో ఉన్నాయి. అప్పట్లో ఐటీ మంత్రి కార్యాలయం అంటే ఒక స్టార్టప్ ఆఫీస్ లా ఉండేదని, సమస్య చెబితే రెప్పపాటులో పరిష్కారం వచ్చేదని టెకీలు గుర్తు చేసుకున్నారు. ఆ స్పీడ్ తగ్గితే తెలంగాణలోని స్టార్టప్ల భవిష్యత్తు అంధకారమేనన్న ఆందోళన వారి మాటల్లో వ్యక్తమైంది. పాలసీలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ పాలసీలను నడిపించే నాయకత్వ పటిమ కూడా అంతే ముఖ్యమని ఈ మీటింగ్ ద్వారా మరోసారి క్లారిటీ వచ్చింది. మొత్తానికి కేటీఆర్ టీ హబ్ వేదికగా ఒక కొత్త డిబేట్ ను లేవనెత్తారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించిన ఆందోళన. ఐటీ రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించాలంటే మంచి విజన్ ఉండాలి, అది కూడా కేవలం కాగితాల మీదనో మాటల్లోనో కాదు, చేతల్లో ఉండాలని కేటీఆర్ చాలా బలంగా చాటి చెప్పారు. కేటీఆర్ మాటల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు టెక్ కారిడార్ అంతా ఒకే నినాదం వినిపిస్తోంది, ఐటీ వేగం పెరగాలి, హైదరాబాద్ గ్లోబల్ లీడర్ గా కొనసాగాలి. మరి పొలిటికల్ థ్రిల్లర్ లో మున్ముందు ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.